శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 19 ఆదివారం సింహరాశి వారికి సాధారణంగా మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటాయి. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచే విధంగా ఉంటుంది. చేసే పనుల్లో అయితే బాధ్యతలు పెరగవచ్చు, కానీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మంచి ఫలితాలు పొందే అవకాశం చాలా ఉంటుందండి. ఆర్థిక విషయాల్లో ఆలోచించి ఖర్చు చేయడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో సహనం పాటించడం చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున సూర్యనారాయణ స్వామి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం సూర్యుడికి సంబంధించిన రోజు కావడంతో ఉదయాన్నే సూర్య సమయంలో సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎరుపు పుష్పాలతో పూజ చేయడం చాలా శుభప్రదం అండి. ఆదివారం నాడు గోధుమలు లేదా ఎరుపు రంగు వస్త్రం దానం చేయడం అయితే చాలా మంచిది. తల్లిదండ్రులను గౌరవించడం సూర్య అనుగ్రహానికి సహాయపడుతుందనే నమ్మకం ఉంటుంది. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, బంగారు రంగు మరియు అదృష్ట సంఖ్య 1. అనుకూలమైన దిక్కు తూర్పు దిక్కు. శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం సూర్యోదయం తర్వాత సమయం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశివారు రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున కార్యాలయంలో సంబంధిత ఒత్తిడి అయితే కొంచెం తగ్గుతుంది. మీరు రేపటి రోజున మీ యొక్క పని ప్రయాణంలో ప్రణాళికలు మార్చుకోవచ్చు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. రాజకీయాల్లో సంబంధం ఉన్నవారైతే మీడియాతో కొంచెం గుర్తింపు పొందుతారు. వివేకంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ప్రయోజకరంగా ఉంటాయండి. ఈ రాశివారు ఎవరో మోస్తరుగా ఫలవంతంగా ఉంటుంది. మీరు ఒక కొత్త పరిచయానికి తెలుసుకోవచ్చు. ఇది మీకు ప్రయోజకరంగా ఉంటుందండి. మీరు కుటుంబ విషయాల గురించి ఆందోళన చెందవద్దు మరియు పెద్దల యొక్క సలహా కూడా కోరవచ్చు. ఇంటి జీవితం కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. రేపటి రోజున మీరు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మందిదండి. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. ఆ పరిస్థితుల్లో అతిగా కలవడం మానుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విషయాలను అతిగా ఆలోచించవద్దు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మీ పిల్లల మొండితనం చిరాకు పెరగవచ్చు. దీనివల్ల మీరు కార్యకలాపాలు నియంత్రించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి వేరొకరితో ఉన్న సంబంధం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా భావించవచ్చు. ఈ పరిస్థితిలో ప్రశాంతంగా ఉండి మీ భావోద్వేగాలు నియంత్రించుకోండి. మీ లక్ష్యాలను సాధించడానికి మీ ఆలోచనలో గంభీరతను, సానుకూలతను నింపుకోవాల్సిన అవసరం అయితే సమయం అయితే ఉంటుందండి. మీరు పూర్తిగా అంకిత భావంతో, ఏకాగ్రతతో మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఈ రేపటి రోజున మీరు మీ వద్ద వాహనాలు తక్కువగా ఉన్న వాటికి మీలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పుష్కలంగా ఉంటాయండి. మీ పనులను ధైర్యంగా పూర్తి చేయండి. మీ కొత్త ఉద్యోగం లభించవచ్చు. మీరు కోరుకున్న జీతం మరియు పదోన్నతి పొందవచ్చు. మీకు ఒక కొత్త వ్యాపారం, ప్రాజెక్టులో డబ్బులు పెట్టుబడి పెట్టవచ్చు. పని చేసే చోట అసూయపడే వారి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వండి. అనవసరం లేకపోతే మీరు వారిని పట్టించుకోకుండా ఉండవచ్చు. ఒకేసారి అనేక పనులు పూర్చడానికి అలవాటు మానుకోండి. ఇది మీ యొక్క విజయాన్ని పవిత్రం చేయడమే కాకుండా పొరపాట్లు జరిగే అవకాశం కూడా పెంచుతుంది. మరియు కుటుంబంలో మీ మాటలకి గౌరవం లభిస్తుంది. ప్రేమ జీవితానికి మరియు సృజనాత్మక కార్యకలాపాలకు మంచి రోజుగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే రేపటి రోజున మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. 3వ ఇంట్లో మీ కుజుడి మీ దృష్టి తీసుకొని ధైర్యాన్ని ఇస్తాడు. ఇది వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త ప్రణాళికల్లో విజయవంతమైన కెరీర్ అభివృద్ధికి అనువైనగా ఉంటుంది. గురుగ్రహం యొక్క ఆశీస్సులతో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. మీ ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది మరియు మీ భాగస్వామితో భవిష్యత్తుతో ఆనందాలు పంచుకుంటారు. మంచి పెట్టుబడి అవకాశాలైతే ఆర్థికంగా నిలవడం ప్రయోజకరంగా ఉంటుంది.
మీ ఆరోగ్యం చాలా వరకు కూడా బాగానే ఉంటుంది. మరి కేవలం మీ గొంతు మరియు కళ్ళ పట్ల జాగ్రత్త వహించడం అయితే చాలా మంచిదండి. యోగా చేయడం ప్రయోజకరంగా ఉంటుంది. రేపటి రోజున ఈ రాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది. ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కొద్ది కనిపిస్తుందండి. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే ఇది నష్టాలకు దారి తీస్తుంది. మీ భార్య పిల్లల మధ్య కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. కుంభరాశి స్త్రీలకు శక్తిని, ధైర్యాన్ని మరియు కొత్త ప్రారంభాలకు తీసుకొస్తుంది. రేపు ప్రేమ జీవితంలో సంభాషణ పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఆలోచనలు బహిరంగపరచవచ్చు. చిన్న విషయాలకు వాదనలకు ముదిరిపోవచ్చు. కాబట్టి కోపాన్ని, దోషపూరితమైన మాటలను వాడకండి. వివాహిత స్త్రీలు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి తమ భర్తతో చర్చించవలసి ఉంటుంది. ఒంటరి మహిళలు సోషల్ మీడియాలో లేదా స్నేహితుల ద్వారా తమకు నచ్చిన వారిని కలుసుకోవచ్చండి. సంబంధాల్లో సహనము, అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. మీ కెరీర్లో పురోగతి సాధించడానికి మీకు మంచి అవకాశాలు లభించవచ్చు. మీడియా రచన, అమ్మకాలు, డివిజన్ మార్కెటింగ్ మరియు విద్యారంగాలు చెందిన మహిళలకి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీ ప్రసంగం మరియు ప్రదర్శన నైపుణ్యాలు ప్రజలకి ఆకట్టుకుంటాయి. ఆలోచించకుండా మీ ఈమెయిల్లు లేదా సందేశాలను పంపడం మానుకోండి. వ్యాపారంలో కొత్త పరిచయాలు, అవకాశాలు లభించే అవకాశం ఉంది. పోటీకి కుంగిపోకుండా వ్యూహ రచన చేసి ముందుకు సాగండి. చిన్నపాటి ఆర్థిక లాభాలు చేకూరి సూచనలు కూడా ఉన్నాయి. ప్రీ ప్లాన్స్ పని లేదా అదనపు ప్రయత్నాలు ఆదాయం పెంచవచ్చు. ప్రయాణం మరియు కమ్యూనికేషన్ సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. మీరు బడ్జెట్ తయారు చేసుకొని దాన్ని పాటించడం మీకు ప్రయోజకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించడం చాలా ముఖ్యమండి. అవసరమైన విద్యార్థికి నోట్బుక్స్ లేదా పెన్ను దానం చేయండి. ఆరోగ్యపరంగా మీకు భుజాల నొప్పి, గొంతు లేదా చేతిలో మిగుతుగా అనిపించవచ్చు. అధిక పని మరియు సంభాషణ కారణంగా అలసట పెరగవచ్చు. పుష్కలంగా నీరు తాగండి మరియు తేలికపాటి వ్యాయామాలు చేయండి, ప్రయోజకరంగా ఉంటుంది. రేపటి రోజున లాభాలు మరియు కొత్త అవకాశాలు చుట్టుముడుతున్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించిన ఆలోచన ప్రయోజకరంగా ఉండవచ్చండి. బంధువులతో చిన్న చిన్న వివాదాలు జరగవచ్చు, కానీ పెద్దల యొక్క మద్దతు వాటిని అధిగమించడంతో మీకు సహాయపడుతుందండి. వ్యాపారంలో గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సామాను పట్ల జాగ్రత్త వహించడం అయితే చాలా మంచిది. ఎందుకంటే మీ విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా విలువైన సమాచారం లభించవచ్చు. కొత్త వాహనం కొనాలనే కల నెరవేరబోతుంది. మానసిక గందరగోళం కారణంగా మీరు ఒక దృఢమైన నిర్ణయంలో రాలేకపోతున్నారండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానేసుకోండి. మీ మాటలపై అదుపు లేకపోవడం కుటుంబ సభ్యులతో విభేదాలకు దారితీస్తుంది. మతపరమైన కార్యకలాపాలపై ఖర్చులు అవుతాయి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. విద్యార్థులకి ఇది ఒక మోస్తరు సమయం అనే చెప్పుకోవాలండి. ప్రతికూల ఆలోచనలు అధిగమించాలి. రేపటి రోజున ఈ రాశివారు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండవలసిన రోజు. గ్రహస్థానం ప్రకారం ఒక తప్పుడు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. వృత్తి మరియు వ్యాపార పరంగా చూస్తే రేపటి వ్యాపారంలో ఎవరికి పెద్ద మాత్రం డబ్బు అప్పుగా ఇవ్వద్దండి. వాటి వల్ల మీకు పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుందని ఒకరినొకరు అకస్మాత్తుగా లేదా గుడ్డిగా నమ్మటం ప్రతికూల ఫలితాలకు కూడా దారి తీయొచ్చు. మీ రహస్య వ్యవహారాలను పని ప్రదేశంలో పంచుకోవద్దు. ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు మీరు ఖర్చులపై కఠినమైన నిర్ణయం పాటించడం అయితే చాలా మంచిది. రేపటి రోజున వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వహించండి, ఎందుకంటే గాయం లేదా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉందండి. మీ భార్య మరియు పిల్లలకి బయట వ్యక్తితో వివాదం ఏర్పడవచ్చు. దాన్ని పరీక్షించడానికి మీరు మధ్యవర్తిత్వం వహించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం మనస్తత్వంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన తలనొప్పి రావచ్చు. రేపటి రోజున సహనము మరియు ప్రశాంతత గొప్ప బలంగా ఉంటాయి. ఈ రాశివారు
రేపు సవాల్తో కూడిన రోజండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. మీ సంబంధాల్లో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది కొంత ఆందోళన కలిగించే సమయం. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల్లో ప్రియమైన వారితో మాట్లాడడంలో మీరు అసౌకర్యం అనుభవించవచ్చు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం మీకు చాలా కష్టంగా ఉంటుందండి. కాబట్టి తెలివిగా మాట్లాడడం, ముఖ్యంగా ఏమైనా పాత విభేదాలు లేదా అపార్థాలు పరిశీలించడానికి ప్రయత్నించండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ భావాల్ని వ్యక్తపరచడానికి సిగ్గుపడకండి. మీరు సహాయ హస్తం అందించి అర్థం చేసుకుంటే రేపు మీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే ప్రతి పరిస్థితి తాత్కాలికమైన గుర్తుంచుకోండి. స్థానికుల దృక్పథాన్ని అలవపరుచుకొని ఓపికగా ఉండండి. ఈ రాశివారు ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ముఖ్యంగా పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఇతరుల మాటలు నమ్మి లేదా ఆకర్షణీయమైన ఆఫర్లకు లోనై ముందుకు వెళ్ళడం అయితే ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించి అనుభవాల యొక్క సలహాలు తీసుకొని వాటి మేర వ్యాపార రంగంలో ఎంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే ఆలోచనలు, సూచనలు అయితే చాలా ఉన్నాయండి. కొత్త పరిచయాలు, కొత్త పనులు లేదా పదోన్నత అవకాశాలు మీ ముందుకు రానున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించడం వల్ల మనసుకి సంతోషం కలుగుతుందండి. సహచరులతో మంచి సమన్వయం ఏర్పడి పనులు వేగంగా పెరుగుతుంది. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన సమాచారం ముందే వచ్చే అవకాశం ఉందండి. మీరు ఖర్చు మరియు కొనుగోలులో సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ప్రశాంతమైన మనస్సుతో పనిచేసే మంచి ఫలితాలు విభేదాలను పరీక్షించడానికి సరైన సమయం. భవిష్యత్తు గురించి మర్చిపోయి మీ ప్రస్తుత ప్రాణులపై దృష్టి పెట్టండి. విద్యార్థులు ఒక ప్రాజెక్ట్ గొప్ప విజయం పొందుతారు. వినోదం మరియు వృధా సమయం హానికరం. మీ పెద్దల గౌరవాన్ని తగ్గించవద్దు. కోపం మరియు తొందరపాటు మీకు హానికరం. వ్యాపార పరిస్థితిలో మెరుగుపడుతుంది. చాలా పనులు సమయానికి పూర్తవుతాయి. మీ కష్టానికి తగ్గట్టుగా మంచి లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తుల పని ఒత్తిడిపై అధికారం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉంటారు. కుటుంబ సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమికుల కలయిక ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణ ప్రభావాలను నిరాశించడానికి పరిశుభ్రతను పాటించండి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయండి. ఈ రాశివారు ఎప్పుడూ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలండి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ముఖ్యంగా అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిదండి. అదేవిధంగా రేపు ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ వహించడం అయితే చాలా అవసరమండి. రేపటి రోజున ఈ రాశి వారికి అంతా అనుకూలంగా ఉన్న ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభదాయకం. ఇంటిలో వయసు మీరిన ఒకవేళ అనారోగ్యంతో ఉన్న కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రేమను మీ నుండి ఎవరు వేరు చేయలేరండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి నుండి మీకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. స్థానికుల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రేరణ పొందే పుస్తకాలు చదవడం, స్థానికుల దృక్పథం పెంపొందించే సినిమాలు చూడడం, వాటి వల్ల మీకు కుటుంబంలో శ్రేయస్సు. వాటి కోసం పురుషులు మరియు ఆడవారి వారి యొక్క నూటిపై కుంకుమను అమర్పించి చేయాలి. మీ కోర అదృష్టి కలుగుతుంది. మరి తెలిసింది కదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.